భారత జట్టు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026లో మొదటి మ్యాచ్‌ని అమెరికాతో తలపడింది. అయితే మొదటగా బ్యాటింగ్ విషయంలో ముఖ్యంగా టాప్ ఆర్డర్ విషయంలో చాలా ఎక్కువగా తడపడ్డం. అలాగే అమెరికా బౌలర్ల ధాటికి కుదేలవ్వడంతో ఒక్కసారిగా భారత జట్టు అభిమానులు షాక్‌కి గురయ్యారు. కారణం లేకపోలేదు. అంతకు మునుపు న్యూజిలాండ్‌తో కానీ, ఆ తర్వాత వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాతో కానీ రకరకాలుగా మ్యాచ్‌లు ఆడి చాలా అద్భుతంగా రాణించిన భారత జట్టు ఒక్కసారిగా అమెరికా లాంటి పసికూన జట్టు విషయంలో ఇలా చేసిందేంటి అని కూడా చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ వాటన్నిటి విషయాల్లో పక్కన పెట్టేస్తూ భారత్‌కి ఇప్పుడు 1 కాదు, 2 కాదు ఏకంగా 5 శుభవార్తలైతే రాబోతున్నాయి. అదేంటి అనేది గనుక చూసినట్టయితే అమెరికాతో జరుగుతున్న మొదటి మ్యాచ్ సమయంలో అభిషేక్ శర్మకి కడుపు నొప్పి కారణంగా తను మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే తను తదుపరి మ్యాచ్‌లకి ఆడతాడా లేదా అనే విషయం పైన ఒక క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఈరోజు ప్రాక్టీస్ సెషన్స్‌లో అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా యాక్టివ్‌గా ఆడాడట. అయితే తనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అలాగే తను తదుపరి మ్యాచెస్‌లోకి అవైలబుల్‌గా ఉండడం జరిగింది. ఇక అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. తను భారత జట్టుకి వెన్నెముక లాంటివాడు. ఇక మరొక పెద్ద సూపర్ డూపర్ శుభవార్త ఏంటి అంటే, ఇప్పుడు జట్టులోకి మళ్ళీ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటి మ్యాచ్‌కి జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి లేకపోవడంతో తన స్థానంలో వేరే ఆటగాడొచ్చాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా హెల్త్ బాలేదని చెప్పేసి తను రాలేదని ఓపెన్‌గానే సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే ఇక ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా కూడా కోలుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఈరోజు దుమ్ము రేపే పెర్ఫార్మన్స్‌తో ఇరగదీశాడు. సో, తను తదుపరి మ్యాచ్‌లు అంటే నమీబియాతో మ్యాచ్‌తో ఆడబోతున్నాడు. అయితే నమీబియాతో మ్యాచ్‌తో ఆడతాడా? లేదంటే డైరెక్ట్‌గా 15 తారీఖు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా? అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే అది కన్ఫర్మా అంటే యెస్. ఇప్పుడు అది కన్ఫర్మ్. కాకపోతే దాని వెనకాల సూపర్ డూపర్ ట్విస్ట్‌లున్నాయి. కాకపోతే 15 తారీఖున భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరగబోతోంది. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే టీ20 ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభంతోనే స్టార్ట్ చేసింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 29 పరుగుల తేడాతోనే గెలిచింది. కాకపోతే ఈ ఈ విషయం ఏంటి అంటే, ఈ విజయంతో భారత జట్టుకు ఇంకొక శుభవార్త ఏంటి అంటే, టీమిండియా నుంచి తప్పుకున్న కీలక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా మారిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో ఆడిన సుందర్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు కదా! ఈ కారణంగా అతను కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌కు అతను భారత జట్టుతో కనిపించలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాడు. అలాగే శిక్షణ కూడా ప్రారంభించాడు. ఫిబ్రవరి 12కు ముందు ఢిల్లీలో భారత జట్టులో చేరనున్నాడు. అంటే ఫిబ్రవరి 12న ఇండియా, నమీబియా మధ్య మ్యాచ్ అనేది ఢిల్లీలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ టీమిండియాలో చేరడం ఖాయం. కాబట్టి రెండో మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా అసలు ఇది కన్ఫర్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత జట్టుకి ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని విషయాలనైతే గుర్తుపెట్టుకొని తీరాల్సి ఉంది. అయితే భారత బ్యాటర్‌లో ధైర్యం నింపాడు సౌరవ్ గంగూలీ. ఎందుకనంటే ఇప్పుడు మైదానంలో పరుగుల సునామీ వర్షం ఖాయంగా కనిపించాలి అంటే, ఆటగాళ్ళలో ఒక రకంగా ధైర్యం కూడగలుక్కోవాలి. ఎందుకంటే, పసికూన అమెరికా చేతుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ దాదా సౌరవ్ గంగూలీ మాత్రం తన కుర్రాళ్ళకు తన పూర్తి స్థాయి మద్దతును ప్రకటించాడు. ఒక్క ఓటమితో కానీ భయపడాల్సిన పనిలేదన్నాడు. అయితే నిజానికి ఇది ఓటమిలాగా నేను చాలామంది భావిస్తున్నారని. ఎందుకనంటే, అమెరికా లాంటి అసలు ప్రాక్టీస్ లేని బౌలర్ల విషయంలో బ్యాట్స్‌మెన్స్ తడబడ్డం, బ్యాట్స్‌మెన్స్ అందరికీ కాదు, అభిమానులకి కూడా చాలా షాకింగ్ విషయం అని చెప్పాడు. కానీ దాన్ని అస్సలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్ అంటేనే ఇది. బంతిని బాదుతూనే ఉండాలి. అయితే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి వారు అద్భుతమైన ప్లేయర్‌లే. వాళ్ళు గత కొద్ది కాలంగా ఇదే స్థాయిలో ఆడుతున్నారు. ఎప్పుడు కొట్టాలని చూసినప్పుడు కొన్నిసార్లు వికెట్లు పడుతుండడం సహజంగా కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రెసివ్ గేమ్ ఎప్పుడూ కూడా వికెట్‌లను తొందరగా పడేలా చేస్తుంటుంది. అయితే ఆటగాళ్ళు చూడాల్సిందేంటంటే అగ్రెసివ్ గేమ్ ఆడుతూనే ఆటని చాలా కన్సిస్టెంట్‌గా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎక్కడా కూడా ఔట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అందుకనే దీన్ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా టీమిండియా కూర్పు పైన
గంగూలీ పూర్తి సంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, స్పిన్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మంచి బ్యాలెన్స్ ఉంది. ఇంతకు మించి కావాల్సింది లేదు. ప్రపంచ కప్‌కి ముందు సాగుతున్న కొద్ది ఆటగాళ్లలో రిథమ్ పెరుగుతుంది. ఈ టోర్నీలో గెలవటానికి భారత్ అత్యంత ఫేవరెట్ జట్టు. అస్సలు ఏమి భయపడకుండా మంచి కాన్ఫిడెన్స్‌తో, మంచి ధైర్యంతో ముందుకు వెళ్తే అసలు భారత జట్టును ఓడించడం ఏ జట్టుకైనా కష్టమైన పనే అంటూ గంగూలీ భరోసా ఇచ్చాడు. ఎందుకంటే టోర్నీ ఆరంభంలో సహజ సిద్ధంగా ఇటువంటి ఒడిదుడుకులనేవి కామన్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి సూర్యకుమార్ యాదవ్‌ని కూడా చాలా మెచ్చుకున్నాడు. చాలా అద్భుతంగా సూర్యకుమార్ యాదవ్ తన వంతు పాత్ర పోషించాడని చెప్పాడు. అయితే నిజానికి భారత జట్టు మొదటి మ్యాచే ఆడింది కానీ ఏకంగా అద్భుతంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కాదు. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి టీమ్‌గా భారత్ నిలిచింది. అసలు ఇంతకీ ఏంటా ప్రపంచ కప్ రికార్డ్ అనేది గనుక చూసినట్టయితే, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఘనత ఇదని చెప్పొచ్చు. అదేంటంటే, గత టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో రోహిత్ సేన సారథ్యంలో భారత జట్టు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లోనే అమెరికాను ఓడించడం ద్వారా భారత టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా 9వ విజయాన్ని సాధించిన ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డ్‌ను భారత్ నెలకొల్పింది. అదేంటి టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆడింది ఒక్కటే మ్యాచ్. అప్పుడే ఇంత మంచి రికార్డా అని మీరు అనుకోవచ్చు. తాజాగా గెలుపుతో ఈ 2 జట్లను కూడా భారత్ బీట్ చేసింది. అంతకు మునుపు 8 విజయాలతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఫస్ట్ స్థానంలో ఉండేవి. ఇప్పుడు ఆ 2 కూడా వెనక్కెళ్ళిపోయాయన్నమాట. ఈ విజయం అనేది భారత జట్టుకు మరింత ప్రత్యేకం. అంటే ఆ టాప్ ఆర్డర్ విషయంలో అంతలాగా భారత్ తడబడకపోయి ఉండుంటే అసలు ఇంత డిస్కషనే వచ్చుండేది కాదు. అయితే 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోవడం ఒక్క రకంగా మొత్తం అంతా కూడా యూ టర్న్ చేసేసినట్టుగా అయిపోయిందన్నమాట. కాకపోతే ఈ విషయంలో భయపడాల్సిన విషయమే లేదు అంటూ దిగ్గజాలు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పర్ఫెక్ట్ గేమ్. ఎప్పుడైనా సరే కంటిన్యూయస్‌గా టీ20 మ్యాచెస్ ఆడుతున్నారు. వార్మప్ మ్యాచ్‌లు ఆడారు. అంతకుముందు 5 టీ20 మ్యాచ్‌లు ఆడారు. సో, వాళ్ళకి తగినంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కాకపోతే ఎప్పుడైనా సరే మంచి ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టోర్నమెంట్ అంటే తెలియని ఒక చిన్న భయం ఉంటుందని చెప్పేసి మన దిగ్గజాలు చెప్తున్నారు. అంటే మన సునీల్ గవాస్కర్ కానీ, అలాగే సౌరవ్ గంగూలీ గానీ వీళ్ళనమాట. సో, ఇంకా దాంతో భయపడాల్సిన విషయం ఏమీ లేదు. సో, ఇక ఇప్పుడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి గ్రీన్ సిగ్నల్. అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు ఎంట్రీ ఇచ్చేసారు. ఇక ఢిల్లీలో పరుగుల వరద పారించడానికి మన భారత జట్టు అద్భుతమైన ప్రయోగాలు చేస్తోంది. ఇంతకు మించి కావాల్సిన శుభవార్తలేంటి చెప్పండి. అంతే కదా! మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.